హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్నగారి వర్ధంతి ఇవాళ జనవరి 18. మహానుభావుడు 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆయన భూమి మీదకి వచ్చి. ఆయన వెళ్ళి అంతా కూడాను ఆ శత జయంతి అలాగే వర్ధంతులు అన్నీ జరుపుకుంటున్న సందర్భంగా వర్ధంతి ఈరోజు 18న జరుపుకుంటున్న సందర్భంగా సీతారామ కళ్యాణం. ఎందుకంటే వారిని స్మరించుకోవడం అనేటువంటిది తెలుగు సినిమాకి అత్యంత కీలకమైన విషయం. తెలుగు సినిమా ఉన్నంతకాలం, ముఖ్యంగా భారతీయ సినిమా ఉన్నంతకాలం, తెలుగు సినిమాకి ఇంక పూర్తి ప్రత్యేకమైన ఉన్నంతకాలం అన్నగారు ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఆయన నిర్మించిన సినిమాలు, ఆయన చేసిన కొన్ని క్యారెక్టర్లు ఇంకెవరు చేయలేరు. చేసినా కూడా అన్నగారే ఆ ఇన్స్పిరేషన్ అవుతారు అన్నమాట. అంతలాగా ఆయన ప్రభావం చూపించారు తెలుగు సినిమాపై. వారి ప్రభావం సినిమాపై మాత్రమే కదా, రాజకీయంపై ఎక్కడా కూడా మరుగులేంది. రాజకీయంలో కూడా అంత సంచలనాలు సృష్టించారు, సినిమాలోనూ అంత సంచలనాలు సృష్టించారు. సినిమా రంగంలో హీరోగా చేస్తేనే చాలా అనుకున్న దశలో ఆయన డైరెక్షన్ కూడా చేశారు. అంటే దర్శకత్వం వహించిన చిత్రంలో ఇదొక ముఖ్యమైన చిత్రం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మరొక్కసారి అన్నగారిని తలుచుకుంటూ, మహానుభావుడు ఎక్కడున్నా కూడా వారి దీవెనలు మనకు ఉంటాయని, సినిమా రంగంపై వారి దీవెనలు ఎల్లవేళలా కూడా అందరికీ కూడా ఆనందంగా అందుతాయని, అలాగే వారి ఆశీర్వాదాలు రాజకీయ రంగంలో ఉన్నవారికి అలాగే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎల్లవేళలా కూడా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు కాబట్టి అయినా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి పరిపూర్ణంగా అందుతాయని ఆశిస్తూ మరొక్కసారి వారిని తలుచుకుంటూ ఈ సీతారామ కళ్యాణం విశేషాలు చెప్పుకుందాం ఈరోజు. అందుకే అపరూప దృశ్యకావ్యం సీతారామ కళ్యాణం అనుకున్నాం. దీనికి డైరెక్షన్ వచ్చి అన్నగారే, ఎన్టీఆర్ గారే చేశారు పూర్తిగాను. రిటర్న్ అంటే డైలాగ్స్ వచ్చి సీనియర్ సముద్రాలు గారు రాశారు. స్క్రీన్ ప్లే వచ్చి దామెర్ల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి గారు. స్టోరీ కూడా దామెర్ల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి గారే రాశారు. అంటే వీరిద్దరూ కలిపి రాశారు అనమాట. తర్వాత ప్రొడ్యూసర్ ఎన్ త్రివిక్రమరావు గారు, అన్నగారు తమ్ముడు ఆయన. తర్వాత స్టారింగ్ వచ్చి ఇంకా చెప్పుకున్నాం కదా, ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు. ఎన్టీఆర్ గారు రావణాసుడిగా, కాంతారావు గారు నారదుడిగా, సరోజదేవి గారు మండోదరిగా, హర్నాథ్ గారేమో రాముడిగా, గీతాంజలి గారేమో సీతగా, నాగయ్య గారేమో దశరథుడిగా, మిక్కిలినేని జనకుడిగా నటించినట్టున్నారు. గుమ్మడి గారు ఒక పాత్ర చేశారు, విశ్వామిత్రుడి పాత్ర ఏదోను. అలాగే ఇంకా ఉన్నారు, శోభన్ బాబు గారు కూడా చిన్న కీలకమైన పాత్ర చేశారు. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మునులు అవన్నీ వేషాలు వేసినప్పుడు మనకి తెలుస్తున్న క్యారెక్టర్ అయితే మెయిన్ క్యాస్టింగ్ ఇది. ఇంకా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే రవికాంత్ నాగాయిచ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఆ రోజుల్లో రామారావు గారికి చాలా నచ్చిన ఫోటోగ్రాఫర్ ఆయన. తర్వాత ఎడిటింగ్ వచ్చి వీరప్ప గారు ఏం చేశారట, అప్పట్లో బాగా సీనియర్ అయి ఉండొచ్చు ఆయన. మ్యూజిక్ గాలిపెంచల నరసింహారావు గారు, ఎప్పుడో పాతప్పటి నుంచి ఉన్నారు ఆయన. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇది NAT కంబైన్స్, నేషనల్ ఆర్ట్స్ థియేటర్, రామారావు గారి సొంత బ్యానర్ ఇది. ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది. ఇది 8th నేషనల్ అవార్డ్స్, అంటే 8th ఫిల్మ్ నేషనల్ అవార్డ్స్లో, అంటే 8వసారి ఇచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్గా మెరిట్ సర్టిఫికేట్ తీసుకుంది. అంటే అప్పట్లో నేషనల్ అవార్డుకి వెళ్ళిన వాటికి దాదాపుగా హిందీ సినిమాలే అడ్డుపడేవి. అంటే వాళ్ళు ఏదో గొప్పగా తీసేవారు, వాళ్ళు పంచుకునేవారు. కానీ వాళ్ళు కూడా ఒక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా దీనికి నేషనల్ అవార్డు మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట. అంటే ఎంత గొప్పగా ఈ చిత్రాన్ని వాళ్ళు కూడా గుర్తించారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో రాముడు క్యారెక్టర్ అన్నగారు ఆల్రెడీ లవకుశ ఈ సినిమాలన్నిటికీ చేశారు. అయితే చేయడం పెద్ద గొప్ప కాదు, కానీ రావణాసురుడిగా చేశారు ఈయన. ఈ సినిమా కూడా రిలీజ్ అయింది ఎప్పుడంటే మనకి 9th జాన్యువరి, అంటే 6th జాన్యువరి అనుకుంటాను ఇది అవుతా. అంటే ఇటు జాన్యువరిలోనే విడుదలైంది, 1961 ఆ ప్రాంతంలో రిలీజ్ అయింది ఈ సినిమా. చాలా పాత సినిమా కదా మనకి, కానీ జాన్యువరి టైంలోనే రిలీజ్ అవ్వడం, పండగల వేళ రిలీజ్ అయింది. అన్నగారు ఎక్కువగా పండగల వేళ సినిమాలు రిలీజ్ చేసేవారు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక చెప్పుకున్నాం కదా, అన్నగారు ఇంకా పండగల్లో రిలీజ్ చేయడం, అది మనం అనుకోకుండా ఈ విధంగా ఈ జాన్యువరి పండగ రోజులు జరుపుకున్న తర్వాత ఈ విధంగా చెప్పుకోవడం చాలా ఆనందదాయకం. ఇంకా ప్లాట్ వివరానికి వెళ్తే కనుక, రావణాసురుడు అత్యంత భక్తాగ్రేసుడు. ఆయన శక్తులు సంపాదించడానికి శివవరప్రసాదితుడే వెళ్ళి ఆయన శివుడిని ధ్యానిస్తారు. శివుడిని ధ్యానించినప్పుడు అక్కడ కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. శివుడు కరుణించడు, కొండ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుని తనకున్న భుజబలంతో ప్రయత్నిస్తాడు, కానీ శివుడు తొక్కి పెట్టడంతో ఆయన కింద పడిపోతారు. అయితే ఇంకెలా లాభం లేదని శివుడిని తనకున్న అనేక విద్యల ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకుని శివవర ప్రసాదితుడి ఆయన ఏకంగా లోకాలమే పడతాడు. అన్ని లోకాలని జయిస్తూ అనుకోకుండా గీతాంజలి గారు అక్కడ పద్మాక్షిని కుమార్తె, మాట పద్మాక్షిని అనే ఒక గంధర్వుడు కుమార్తె ఎవరు ఆవిడని పట్టుకుందాం అనుకుంటే ఆవిడ తప్పించుకుని వెళ్ళిపోతుంది. అయితే జైత్ర యాత్రలో భాగంగా ఆవిడ ఒకసారి పంట పడినప్పుడు ఆవిడని గట్టిగా దగ్గరికి వెళ్ళి పట్టుకుందామని చెప్పేసి, అంటే బలవంతంగా తీసుకెళ్దామని వెళ్తారు.
ఆ వెళ్ళడంలో ఆవిడ తను ఆత్మాహుతి చేసుకుంటే ఆ ఆత్మాహుతి చేసుకున్నా నిన్ను వదులుతారనుకుంటున్నా అని ఆ భస్మం తీసి ఒక పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అది మండోదరి భయపడుతుంది. మండోదరి తీస్తే ఒకసారి పాపగా, ఒకసారి తల్లిగా అలా కనబడుతుంటుంది. అంటే పెద్ద ఆవిడ కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇదంటే ఇలా చెప్తే ఎక్కడ రసికరాజులు ఉండవలసిన చోట అనకూడదు, అత్యుత్తమైన అంతఃపురంలో భస్మరాశిని తీసుకొచ్చి ఏమిటి పని అని చెప్పేసి ఇదేదో విపత్తులో ఉందంటే విభీషణుడు వచ్చి అన్న ఇదేదో దైవ సంభూతంలో ఉంది, వద్దండి తీసుకువెళ్ళి జనకుడు ఉండే ఆ ప్రాంతంలో ఆ పెట్టిని పాతిస్తారన్నమాట. అదే జనకుడికి పిల్లలు పుట్టినప్పుడు పొలాన్ని సేద్యం చేస్తుంటే ఆవిడ ఆ పెట్టిలో దొరుకుతారు సీతాదేవి. సీత అంటే అర్థం నాగేటి చాలు, అంటే నాగలికి ఆ చిబ్బ నుండి ఆ మొన ఉంటుంది కదా, దానికి తగిలింది కాబట్టి ఆవిడ పేరు సీత అని పెట్టారు. సీతనే నాగేటి చాలు అంటారు. దున్నుతోంది కాబట్టి ఆవిడ పృథ్వీకి సంబంధించింది కాబట్టి సీతామాత అయ్యారు. మిథిల రాకుమార్తె కాబట్టి మైథిలి అయ్యారనమాట. జనకుడు కుమార్తె కాబట్టి జానకిగాను రూపాంతరం చెందారు. ఆ విధంగా జానకి అయ్యి ఆవిడ రాముని వివాహం చేసుకోవాలనుకోవడం, ఆ వివాహ స్వయంవరానికి వెళ్ళి కూడా రావణాసుడిగా ఈయన అవమానపడటం, ఆ తర్వాత సీతారామ కళ్యాణం జరగటం. చివరిలో కళ్యాణం జరుగుతుంటే ఆయన వచ్చి పట్టాభిషేకం అది జరిగినప్పుడు, అలాగే కళ్యాణం జరిగినప్పుడు కూడా పరశురాముడు వచ్చి ఆయన్ని రాముడిని ఇక్కడ ఎవరు రాముడు అని పేరు పెట్టుకున్నది ఈ పరశురాముడు తప్ప ఎవరు ఉండడానికి వీల్లేదంటూ రాములు వారు ఆయన వచ్చి తన్ని తాను నిరూపించుకోవడం అంతా జరిగాక ఆయన నా అవతార సందర్శనం పూర్తయిందని పరశురాముడు తన అవతారాన్ని పక్కకి చాలించుకోవటం, ఈ విధంగా శ్రీరాముడు ఆ అవతారాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సినిమాకి సంబంధించిన వివరాలన్నీ ఇవి. అయితే పరశురాముడు తాను అదే వనవాసానికి వెళ్ళిపోతారు. ఇంకా రాములు వారు ఆ విధంగా రాముడు అనే అవతారం ఆ విధంగా కంటిన్యూ అవుతుందన్నమాట. సినిమా ప్లాట్ అయితే ఇది. సినిమా గురించి చెప్పుకోవాలంటే అన్నగారు రావణాసురుడిగా అదరగొట్టేశారు ఇలాంటివన్నీ మాటలు కూడా కాదు, ఇంకా ఆయన జీవించారు, పాత్రలో శాశ్వత కాలంగా జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తారు కూడా. ఎందుకంటే ఆ రావణాసురుడి పాత్రలో కొన్ని డైలాగులు, ఆ శివుని ప్రసన్నం చేసుకోవడం వెళ్ళిన దగ్గర నంది నవ్వుతాడు. నవ్వితే ఆయన మాట ఒకటి వస్తుంది, అది రీసౌండ్ లాగా వస్తుంది, అద్భుతమైన మాట అది. ఏంటి ఆ మాట అంటే, నంది నా భక్తినే పరిహసిస్తున్నావా, ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని లంకా ద్వీపానికి తరలించుకుపోతానంటాడు. అంటే ఆయన అంతలా చెప్తాడనమాట. ఒక్కసారిగా చెబితే మనకి అప్పట్లో DTS కూడా లేదు, కానీ ఆయన వాయిసే DTSలో వినబడుతుంది, రీసౌండ్ వచ్చి. అంతలా ఉంటాయి డైలాగులు. అలాగే పాటలు చాలా అద్భుతం. నరసింహారావు గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా అన్నగారికి మాస్టర్ ఎప్పుడు గొప్పగానే పడతారు. ఇంక మాస్టర్ దైవ సంబంధితమైన పాటలు ఘంటసాల మాస్టర్ అద్భుతం. ఇంకా ఆయన అలాగే సుశీల్ గారు ఘంటసాల మాస్టర్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే కానరార కైలాస నివాసాన్ని సాంగ్ ఇప్పటికీ శివసంభూతంగా అలాగా శివుడి ఆలయాల్లో మోగుతూనే ఉంటుంది. తర్వాత కొండెత్తినప్పుడు పద్యాలు ఉంటాయి, మృత్యుంజయ మంత్రాలు అన్నీ పద్యాలు ఉంటాయి. అవన్నీ చాలా స్పష్టంగా పాడతారు ఆయన. నిజంగా అద్భుతం అనమాట మాస్టారు. ఆ తర్వాత చాలా మంచి సీతారాముల కళ్యాణం చూతమరారండి అని సాంగ్ ఎప్పటికీ పెళ్ళిళ్ళలో అదే సాంగు అందరూ వాయించేది అదే, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమరారండి అని చెప్పేసి, శ్రీ కళ్యాణం చొక్కని పెట్టి అని చెప్పేసి. అలాగే ఆ పాట ఎంత హాయిగా కనబడుతుందంటే ఆ పాట అప్పట్లో చాలా గొప్పగా తీశారు. హరనాథ్ గారు రాముడిగా ఒదిగిపోయారు, సీతగా గీతాంజలిగా చిన్నపిల్ల చాలా అందంగా కనబడతారు, చాలా నీట్గాను. ఆవిడ పాత్రలో ఫస్ట్నే కూడా ఉంటుంది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్నే సీతకు పెట్టారు కాబట్టి సినిమాలో కీలకమైన క్యారెక్టర్. సరోజాదేవి గారు మండోదరిగా పూర్తిగా న్యాయం చేశారు. ఇంకా అలాగే ఎవరికి అంటే విశ్వామిత్రుడిగా, ఇంకా కొంతమంది గుమ్మడి గారు, వీళ్ళందరూ కూడా మునులుగాను. పరశురాముడిగా చివరిలోకి ఆయన వస్తారా, ఆయన చాలా బాగా చేశారు. జనకుడిగా మిక్కిలినేని గారు, అలాగే దశరథుడిగా నాగయ్య గారు, ఇంకా అందరూ అనమాట. అద్భుతం చేశారు ఈ సినిమాని అని చెప్పుకోవచ్చు అన్ని విధాలు. అన్నగారు అయితే గద పట్టుకొని మనకి స్టిల్స్ మీద కనబడుతుంది కదా, రావణాసురుడు ఇలాగే ఉండేవాడేమో, ఎంత భక్తుడిగా ఇలాగే ఉండేవాడేమో, ఎంత భక్తి ఏమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత గొప్ప భక్తులైనా చేసే చిన్న పొరపాట్లు వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తాయి. అటువంటిది అంత భక్తాగ్రేసరుడు, అమిత బలవంతుడు, శివసంభూత వరప్రసాదుడైనటువంటి ఆ వ్యక్తి కూడా, అంటే అంత గొప్ప శక్తి కూడా చేసిన ఒక ఆడదాన్ని బలవంతంగా లోపరుచుకోవాలనుకుని చేసిన తప్పు ఆయన అవతారానికే ఎసరు పెట్టేసిందని చెప్పుకోవచ్చు పూర్తిగా. అంటే ఆయన అవతార సమాప్తికి కారణం అయిపోయింది. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా ఎప్పటికీ ఎవరిగ్రీనే. అన్నగారికి మరొకసారి వర్ధంతికి తలుచుకుంటూ థ్యాంక్ యూ.